శారదా, ఏమిటా ప్లేట్ పెట్టాం? నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళారు? ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళారని చెప్పానుగా. అబద్ధం. కవిత ఇంటికి వెళ్ళారు. శారదా, ఈ సంగతి నాకెలా తెలిసిన ఆశ్చర్యపోతున్నారా? చెప్పండి, ఎలా సాగుతుంది వ్యవహారం? శారదా, నిజమేమిటో తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. కొన్ని నిజాలు తెలియకుండా ఉంటేనే బాగుంటుందన్న నిజం ఇప్పుడే కదా తెలిసింది. ఆ కవిత కోసం పాటలు పాడుతూ అది నీకోసమే సారదా అంటే వెర్రిదాన్ని నిజం అనుకుంటాను. కానీ అది నిజం కాదన్న నిజం తెలియకుండా ఉంటే ఎంత బాగుండేది. శ్రావణ శుక్రవారం ఇంటికి రావద్దన్నా నన్ను చూడకుండా ఉండలేక వచ్చారనుకుని మురిసిపోయాను. కానీ ఆ కవిత కోసమే వచ్చారన్న నిజం తెలియకుండా ఉంటే నిజంగా ఎంత బాగుండేది. ఏం చెప్పాను నీకు అర్థం కాదు. ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎలా చెప్తే నేను నమ్ముతానన్న ఆలోచిస్తూ చెప్తారా? మీ కళ్ళబొల్లి కబుర్లు నేను నమ్మను. చెప్పండి, దానికి మీకు ఏమిటి సంబంధం? ఈవేళ తాడపేడ తేలిపోవాలి. ఆయన మీకు సిగ్గు లేకపోతే కనీసం దానికైనా సిగ్గుతనం ఉండక్కర్లేదు. కవిత గురించి నీకేం తెలియదు. తెలియకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడు. ఓహో, దాన్ని అనేసరికి మీకు దోషం వచ్చిందా? అది మీకు దేవత కావచ్చు, కానీ నాకు రాక్షసి. నీతో అన్ని విషయాలు చెప్తాను, రూమ్ లో రా. అక్కర్లేదు. వీడి మీద ప్రమాణం చేసి చెప్పండి, దానికి మీకు ఏ సంబంధం లేదని. శారదా, ఊరుకున్న కొద్దీ మితిమీరిపోతున్నావు. మీరు ఏ తప్పు చేయకపోతే ప్రమాణం చేయడానికి చేయను. ప్రమాణాలతోనూ నిరూపణలతోనూ సంసారాలు నిలబడం. ఇప్పుడు చెప్తున్నాను, మన పెళ్లికి ముందే కవిత నాకు తెలుసు. నిన్న నేను కవిత ఇంటికే వెళ్ళాను. ఇక చాలా, ఇంకా ఏమైనా వివరాలు కావాలా? మీరా? రండి రండి, కూర్చోండి. నీ మర్యాదల కోసం రాలేదు నేను. నీ సంగతి ఏమిటో తేల్చుకుందామని వచ్చాను. ఏ ఒక మంగళసూత్రం సరిపోలేదా నీకు? ఇంకా ఎన్ని మంగళసూత్రాలు కావాలి? ఎంతమంది ఆడవాళ్ళ కన్నీరు కావాలి? శారదా, సాటి ఆడదాని సంసారంలో నిప్పులు పోసేదానివని ఇప్పుడే అర్థమైంది. కానీ దానికన్నా హీనంగా ప్రవర్తించి మా వారికి బలం వేస్తావా? శారదా, ఏమిటి మీరు మాట్లాడేది? మీ వారేమిటి, నేను కలవడం ఏమిటి? నాకేం అర్థం కావటం లేదు. ఎంత నంగరాటిలా మాట్లాడుతున్నావే. కృష్ణమూర్తి నీకు తెలీదు? కృష్ణమూర్తి మీ వారా? ఆయన ఎవరో తెలియకుండానే వల్ల వేసుకున్నావా? వల్ల వేసుకుని మా సంసారంలో చిచ్చి పెడతావా? మీ కుట్రేమిటో గ్రహించగా తోబుట్టువులో ఆదరించినందుకు నాకే సైట్ అవుతావా? వెర్రి మొహందాన్ని. మీ ప్రేమ పురాణం తెలియక ఆయన చెప్పే కథలన్నీ నమ్మేశాను. చెప్పు, ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది ఈ రోడ్డు వ్యవహారం? నా భర్తను నాకు దూరం చేస్తే ఊరుకుంటాననుకున్నావా? నిన్ను ప్రతిభిక్ష పెట్టమని కొంగు చాచి అడగడానికి రాలేదు. ఆయన్ని వదిలేయమని హెచ్చరించడానికి వచ్చాను. మర్యాదగా వదలకపోతే ఎలా వదిలించుకోవాలో నాకు బాగా తెలుసు. శారదా, అసలు విషయం ఏమిటో నీకు తెలీదు. తెలిస్తే ఇలా మాట్లాడు. ఏమిటా అసలు విషయం? ఏ ఆడపిల్ల ఎవ్వరికీ చెప్పుకోలేని దీనగాథ నాది. నా జీవితాన్ని చేతులారా నేనే నాశనం చేసుకున్నాను. కృష్ణమూర్తి మా నాన్నగారికి శిష్యుడు. నేను కృష్ణమూర్తి ప్రేమించుకున్నాం. మా పెళ్లికి నాన్నగారు కూడా ఒప్పుకున్నారు. కృష్ణమూర్తితో పెళ్లి విషయం మాట్లాడడానికి వెళ్ళారు. నా సంతోషానికి పట్టపగ్గాలు లేవు. కృష్ణమూర్తికి మన అమ్మాయిని ఇస్తానగానే ఎగిరి గంతేశాడు. నిజమే? కానీ కట్నం అక్కర్లేదన్నాడు. బంగారం లాంటి కుర్రాడు. వెంటనే ముహూర్తం పెట్టి చేయండి. ఆ పని మీదే ఉన్నా. తొందరగా దీన్ని బయలుదేరాలి మీరు. అయితే మీ నాన్నగారు నీ ప్రేమను అంగీకరించారా? స్వయంగా అతనితో మాట్లాడడానికి వెళ్ళారా? ఇవాళ ఏప్రిల్ 1 కదే, మమ్మల్ని ఫూల్ చేయాలని కదూ? అదేం కాదు, నాన్న అమ్మతో మాట్లాడుతుంటే స్వయంగా విన్నాను. అయితే అందుకు మా కంగ్రాచులేషన్. అతను కవి, నువ్వు కవిత. ఒకరి నుంచి ఒకరు ఉండడం అసాధ్యం కదే. ఏమైనా కవిత అదృష్టమే అదృష్టమే. పొగడ్తలు చాలు గాని త్వరగా కానివ్వండి. ఏమిటి అంత తొందర? అర్జెంటుగా వెళ్ళి కృష్ణమూర్తిని కలవాలని కదా? నాకు తెలుసులే. కృష్ణమూర్తి ఏం కాదు, నన్ను ఫోన్ చేద్దామని కదూ? కాదే, ప్రామిస్. పెళ్ళన్న సంతోష వార్త విని శ్రీరాణిని వెతుక్కుంటూ వస్తున్నాడే. ఆగు, కృష్ణమూర్తి కనిపించగానే మమ్మల్ని అందరినీ మర్చిపోవడమేనా? ఏమి చిన్న తమాషా చేస్తే ఎలా ఉంటుంది? ఏమిటి, కృష్ణమూర్తిని ఫోన్ చేస్తే ఎలా? వెరీ సింపుల్. మనం కొంచెం గట్టిగా మాట్లాడితే కృష్ణమూర్తి వింటాడు. కవిత కృష్ణమూర్తిని ప్రేమించడం లేదని మరొకరిని ప్రేమిస్తుందని చెప్తుంది. గురుడు వింటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. నాట్ ఎ ఛాన్స్. కృష్ణమూర్తి చాలా సెన్సిటివ్. మనం మాట్లాడుకునేది విని మన దగ్గరికి రాకుండా బాధపడి వెళ్ళిపోతే ఆ తర్వాత నువ్వు వెళ్ళి ఏప్రిల్ ఫూల్ అని చెప్పేసే. దట్స్ ఆల్. చెప్పవే. సరే, ఇక స్టార్ట్ చేద్దాం. అటువైపు ఎవరు చూడకండి. ఊరు కృష్ణమూర్తి పాపం పిట్టి కదే. కృష్ణమూర్తి
చనువుగా ఉన్నంత మాత్రాన అది ప్రేమ అని అతను అనుకుంటే దానికి నేనేం చేయగలను? జోకర్ని చూసి నవ్వడం నా తప్పు కదే. పేకట్లో జోకర్ రాణి పక్కన రాజులో ఉపయోగపడతాడే గాని రాజు మాత్రం కాలేడు. ఈ నిజమా జోకర్కి తెలీదు. వాళ్ళని పోదాం. నన్ను ప్రేమించిన కృష్ణమూర్తిని ఫూల్ చేయబోయి నేనే ఫూల్ అయ్యాను. మా ప్రేమ ఫలించలేదన్న బాధ కన్నా నన్ను ప్రేమించిన కృష్ణమూర్తి ఏమయ్యాడో, విరక్తితో ఏ అఘాయిత్యం చేసుకోబోయాడో అన్న బాధతో కొమలి కొమలి ఏడ్చాను. శారదా, ఎంత చల్లటి మాట చెప్పావు. నీలాంటి భార్యని పొందటం కృష్ణమూర్తి అదృష్టం. కృష్ణమూర్తి సంతోషంగా ఆనందంగా ఉండటం చూడలేకపోయావు. మీ విషయం బయటపడి నేను నిలదీస్తానని ఊహించలేకపోయావు. శారదా, తట్టు కదా బాగానే చెప్పావు. రొంకు నేర్చినది బొంక నేర్వదాని ఊరికేనా అన్నా? ప్లీజ్ అంత మాట అనొద్దు. గతాన్ని మర్చిపోలేక, కట్టుకున్న భర్తని సుఖపెట్టలేక నరకం అనుభవిస్తున్నాను. కాదు, నీ భర్త జీవితాన్ని, నా జీవితాన్ని నరకం చేస్తున్నావు. ఇందరి జీవితాలతో ఆడుకుంటున్న నీకు ఎలా గుణపాఠం చెప్పాలో నాకు బాగా తెలుసా. ఏమిటి శ్రీధర్ గారు, మీరు చెప్పేది నిజమా? కవిత ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది మిమ్మల్ని కదా? అవును, కవిత మనసిచ్చింది, మనవాడాలనుకున్నది మరో మనిషిని. సరదాగా అతను ఏప్రిల్ ఫూల్ చేయాలనుకుంది. తను ఎవరినో ప్రేమిస్తున్నట్టు అతను వింటుండగా మాట్లాడింది. అది నిజం అనుకుని ఆ అమ్మాయికి ఆమెకి దూరం అయిపోయాడు. మిస్టర్ శ్రీధర్, కవిత సరదాగా ఫూల్ చేస్తుందని తెలియక వెళ్ళిపోయిన ఆ ఫూల్ ఎవరో మీకు తెలుసా? అతని గురించి కవితని అడిగాను. అతను ఎవరో చెప్పిందా? లేదు. ఎన్నిసార్లు అడిగినా మౌనంగా కన్నీళ్లు పెట్టుకునేది. కవిత ప్రేమకు దూరమైన ఆ ఫూల్ని నేనే. కవిత గురించి మీరు అడుగుతున్నప్పుడే నేను ఊహించాను. కవిత ప్రేమ గురించి మీకెలా తెలుసు? పెళ్లికి ముందే అన్నీ నాకు చెప్పింది. చావు బ్రతుకుల్లో ఉన్న తన తల్లిదండ్రుల కోసమే నన్ను పెళ్లి చేసుకుంటున్నానని కూడా చెప్పింది. కవిత అంత ఫ్రాంక్గా నిజం చెప్పడం నాకు నచ్చింది. అంతేకాదు, పెళ్లి చేసుకున్నాక ఆమెను మార్చుకోవచ్చునని, ఆమె మనసులో స్థానం సంపాదించుకోవచ్చునని ఆశపడ్డాను. అందుకోసం ప్రయత్నించాను కూడా. ఎంత బాగా ప్రయత్నించారో నిన్న నా కళ్ళారా చూశాను. కవిత గతాన్ని మర్చిపోవాలని, సంతోషంగా ఉండేలా చేయాలని నేను చేయని ప్రయత్నం లేదు. ఎంతో ఓర్పుతో, సహనంతో నిరీక్షిస్తాను కూడా. కానీ మిస్టర్ కృష్ణమూర్తి, నేను మనిషిని. నాలోనూ బలహీనతలున్నాయి. నాలో ఓర్పున శిక్షణ క్షణం మీ కంటబడిన ఆ దృశ్యం దండించేంత రాక్షసుల్ని అయితే కవితను వదిలేసేవాణిగా. శ్రీధర్, మీ వ్యక్తిత్వం తెలుసుకోకుండా నిష్ఠూరంగా మాట్లాడాను. నన్ను క్షమించండి. ఇట్స్ ఆల్ రైట్. ఏమిటా పిచ్చివాగుడు? నాన్న, ఆధారం లేకుండా నేను మాట్లాడడం లేదు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో చూపిస్తాను, రండి. కవిత, కవిత. అమ్మగారు, 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 తలుపుతారండి. అమ్మగారు. ఏమైందమ్మా? ఏమండి, మా అమ్మగారు గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నారు. నాకేదో భయంగా ఉందండి. కవిత, 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 కవిత. ఎవరో ఒక వచ్చి తిట్టేసి వెళ్ళారండి. కవిత, 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 తలుపుతారు. కవిత, తలుపుతారు. కవిత. ఏమిటి కవిత, ఏమిటిది? చచ్చి ఎవరిని సాధిద్దామని? బ్రతికి ఎవరిని ఉద్ధరించాలని అందరికీ సమస్యగా మారి నాతో పాటు నలుగురిని బాధ పెట్టకుండా చావడమే మంచిదంటే. చావు సమస్యలకు పరిష్కారం అనుకోవడం చేతకంతనం. అలాగని బ్రతికి మనసులో ఒక మనిషిని ఉంచుకొని మరొక మనిషితో మూడు ముళ్ళు వేయించుకొని అవలేక బ్రతకలేక సతమతం అవ్వాలా? నా కారణంగా మీ కుటుంబంలో కలతలు తలెత్తితే మీ ఆవిడ మనసులోంచి అపార్థాలు దూరం చేయలేక కుమలిపోతూ గడపాలంటే.
గుండెల్లోంచి గతాన్ని చెరిపేసి కట్టుకున్న వాడితో కళకళ్ళాడుతూ కాపురం చేయాలి. అందని దాని గురించి మర్చిపోయి అందిన దానితో ఆనందంగా ముందుకు సాగిపోవాలి. మనస్సును మార్చుకోవాలి, బ్రతుకుతో రాజీ పడాలి. కృష్ణమూర్తి, పెళ్లికి ముందు వయసులో ఉన్న ఆడామగ ప్రేమ పేరుతో ఎవరో ఒకరిని కోరుకోవచ్చు. ఆ కోరుకున్న మనిషితో జీవితం అంతా పంచుకోవాలని ఆశించవచ్చు. అలా జరగకపోవచ్చు. వేరే మనిషికి జీవిత భాగస్వామి కావచ్చు. అంత మాత్రాన గతాన్ని తలుచుకుని ఏడుస్తూ కాపురాన్ని నరకం చేసుకుంటే లోకంలో చాలా సంసారాలు సర్వనాశనం అయ్యాయి. పెళ్ళైన ఆడది పరాయి మగాడు గురించి ఆలోచించడం తప్పు. పెళ్లితో పాత జ్ఞాపకాలు చెరిపేయాలి, మంగళసూత్రంతో కొత్త జీవితం ఆరంభించాలి. అలా జరగని రోజున పెళ్లికి తాళిబొట్టుకి విలువే ఉంది, అర్థమే ఉంది. అయితే నువ్వు నన్ను మర్చిపోయావా? మర్చిపోయాను. ఏ క్షణంలో నువ్వు నన్ను ప్రేమించట్లేదని నమ్మాను, అప్పుడే సగం మర్చిపోయాను. ఏ క్షణాన నేను నా శారద మెళ్ళలో తాళి కట్టాను, ఆ క్షణాన పూర్తిగా మర్చిపోయాను. కష్టంలోనైనా సుఖంలోనైనా నవ్వులోనైనా ఏడుపులోనైనా నాకు గుర్తొచ్చేది, నా గుండెల్లో ఉండేది దేవత లాంటి నా శారదే. నా జీవితానికి అర్థం పరమార్థం అన్నీ నా శారదే. కానీ నువ్వు మాత్రం నన్ను మర్చిపోలేక నీ భర్తను నానా ఇబ్బందులు పెట్టావు. నీ భర్త ఉన్నతమైన మనసు కలవాడు గనక, నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాడు గనక నీలో మార్పు కోసం నిరీక్షిస్తున్నాడు. నువ్వు మరొకరి గురించి ఆలోచిస్తున్నావని తెలిసినా సహిస్తున్నాడు, భరిస్తున్నాడు. కవిత, జీవితం ప్రేమ కంటే చాలా విలువైంది, గొప్పది. ఒక్కసారి పోగొట్టుకుంటే తిరిగి సంపాదించడం చాలా కష్టం. ప్రేమ అందనంత మాత్రాన అన్నీ కోల్పోయామని బాధపడడం చాలా పొరపాటు. కవిత, ఇక నుంచైనా గతం అనే కళ కోసం కాక భవిష్యత్ అనే కాలం కోసం బ్రతకడం నేర్చుకో. శారదా, నన్ను క్షమించండి, మీ మనసు నొప్పించాను. శారదా, కంత, నువ్వు కూడా నన్ను. ఇప్పుడు నేను మా వారిని కలవాలి. కలిసి ఆయన పాదాలను నీ కన్నీటితో కడగాల? ఒకసారి అటు చూడు. ఏమండి, ఇంతకాలం మూర్ఖంగా అర్థం లేకుండా గతం గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నా కళ్ళకు కప్పిన ప్రేమ పొరల కారణంగా మీ మనసును అర్థం చేసుకోలేకపోయాను. కృష్ణమూర్తి కారణంగా నాకు కనువిపోయిందండి. నేను చేసిన తప్పేమిటో తెలుసుకున్నానండి. నన్ను మన్నించండి. అబ్బబ్బబ్బబ్బా, ఈ కుర్రవాళ్ళతో వచ్చిన చిక్క ఇది. ఆవేశం వచ్చినా ఆగలేరు, ఆనందం వచ్చినా ఆగలేరు. మాకు కూడా చాలా ఆనందంగానే ఉంది. మీరున్నారనే కొంచెం సందేహిస్తున్నాం. ఓహో, అలాగే. ఏమైంది? నీకు తెలియదు ఊరుకోరా. సై, నిన్ను మీ మావయ్య కాదు కదా, ఆ దేవుడు కూడా రక్షించలేడు. నీ నాలుగు కత్తిరించి మారేస్తాను. వైద్యం, భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే ఇంట్లో పోట్లాడుకోవాలి కానీ ఇలా అలగా జనాన్ని వెంటేసుకుని పెళ్ళాన్ని కొట్టాలని బయలుదేరుతావా? అలాగా జనమా? ఏడ్చినట్టుంది. ఆయన ఎవరనుకున్నారు? మా వార్డు కౌన్సిలర్. ఈయన బ్యాంక్ ఆఫీసర్, ఈయన గెజిటెడ్ ఆఫీసర్. వీళ్ళ పెళ్ళాలని రెచ్చగొట్టి వీళ్ళని రోడ్డు పాలు చేసింది. దీన్ని క్షమించడానికి వెళ్ళేది. నాలుగు బయట పెట్టి కత్తి నా ప్రాక్టీస్ మానేసి వాళ్ళ తగులు తీర్చడంతో నేను పేషెంట్ అయ్యేటట్టున్నాను. ఇంకెప్పుడు ఇలా చేయను. ఈ ఒక్కసారికి క్షమించండి. రామయ్య, నువ్వేనా చెప్పు. ముందు నువ్వు వతనం మానే. ఆంజనేయులు, ఈ ఒక్కసారికి క్షమించాయి. మీరు చెబుతున్నారు కాబట్టి వదిలేస్తున్నాను. ఆగండి. ఈ ప్రమేయం లాంటి వాళ్ళు మీ ఎదురింట్లో ఉండొచ్చు, మీ పక్కింట్లో ఉండొచ్చు, మీ పై ఇంట్లో ఉండొచ్చు, మీ ఇంట్లోనే ఉండొచ్చు. పాల మనిషి రూపంలో రావచ్చు, కాయగూరల మనిషి రూపంలో రావచ్చు. వాళ్ళ మాటలు విని మీ భామలు విలాపం ప్రారంభిస్తే అప్పుడు మీ విలాసం ప్లాట్ఫామ్ అవుతుంది. కనుక వాళ్ళను కంట కనిపెట్టుండడం మంచిది. అల్లుడు, ఈ శుభ సందర్భంలో మనం అందరం కలిసి మీటింగ్ పెట్టుకోవాలి. అలాగే నాన్న.